ద్రోణుడు, కృపి, అశ్వత్థామ మరియు శిష్యులందరూ పాంచాల దేశానికి బయలుదేరారు. ద్రోణుడు తన ప్రాణ స్నేహితుడైన పాంచాల దేశపు రాజు గొప్ప సాయం చేస్తాడని ఎంతో ఆశగా వెళ్తున్నాడు. అలా నీకు మాటిస్తున్నా ద్రోణ, నా రాజ్యంలో సగభాగం ఇచ్చి నాతో సమానంగా చూసుకుంటాడు. నిస్సహాయుడుగా ఉన్న ద్రోణుడికి ఆ మాటలు ధైర్యాన్నిచ్చాయి. ఎంతో ఆనందంతో భార్య కృపి దగ్గరకు వెళ్ళి తన చిన్ననాటి స్నేహితుడు ద్రుపదుడు గురించి జరిగిందంతా చెప్పి కృపికి నచ్చచెప్పి ఆశ్రమంలో ఉన్న శిష్యులను సాయంగా తీసుకెళ్లాడు. అలా ద్రోణుడు, కృపి, అశ్వత్థామ మరియు శిష్యులందరూ పాంచాల దేశానికి బయలుదేరారు. ద్రోణుడు తన బాల్య స్నేహితుడి జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటూ ఎంతో ఉత్సాహంగా పాంచాల దేశానికి వెళ్తున్నాడు.